నా తెలంగాణ కోటి రతనాల వీణ అని అనగానే మనకు గుర్తుకు వచ్చేది దాశరథి కృష్ణమాచార్య. వారి శతజయంతి సందర్భంగా ఈ తెలంగాణ మహాకవి జీవితంలోని కొన్ని స్మృతులను ఈ వీడియోలో మనం గుర్తు చేసుకుందాం. నిజాం నియంతృత్వంపై అక్షరం అనే ఆయుధంతో అగ్నిధారలు కురిపించిన నిప్పుకణిక దాశరథి. సమాజంలో అసమానతలు, అన్యాయాల మీద అక్షరక్షిపణులు సంధించిన విప్లవ కవి దాశరథి. అన్నార్తులు, అనాథలుండని సమసమాజాన్ని కాంక్షించిన చైతన్య వారధి దాశరథి. రుద్రవీణతో తెలంగాణను తట్టిలేపిన ప్రగతిశీలి కవితాశరథి దాశరథి. నిజాం వ్యతిరేక పోరాటంలో రైతుదే తెలంగాణము రైతుదే, ముసలి నక్కకు రాచరికంబు దక్కునే అంటూ నిజాం రాజుపై అక్షర నిప్పులు కురిపించినందుకు జైల్లో పెడితే జైలు గోడలపై నిర్భయంగా నా తెలంగాణ కోటి రతనాల వీణ అని ధైర్యంగా చెప్పిన ధీశాలి దాశరథి. 1925 జూలై 22 వరంగల్ జిల్లా మహబూబాబాద్ మండలంలో గూడూరు గ్రామంలో జన్మించారు ఈ తెలంగాణ కవి. విద్యార్థి దశలోనే బాల్యంలో బల్లో ప్రణయకాలం వరకు దేవుడు ఈ రాజ్యాన్ని సుస్థిరంగా ఉంచుగాక అంటూ తోటి విద్యార్థులు ప్రార్థన చేస్తుంటే వారితో నేను గొంతు కలపనంటూ బెత్తం దెబ్బలు తిని నియంతృత్వాన్ని ఎదిరించిన ధైర్యశాలి. 1944లో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన ఆంధ్ర సారస్వత పరిషత్ ప్రథమ వార్షికోత్సవంలో రజాకారులు పందిళ్లకు నిప్పులు పెడితే కాలిన బూడిద కింద కాళ్ళ కింద సెగలు కక్కుతున్న ఆగక, ఓ పరాధీన మానవా ఓ పరాని దాస్యము విదల్చలేని శాంతము మాని తలపులను ముష్టి బంధాన కలచి వైచి చొచ్చుకొని పొమ్ము స్వాతంత్ర సురపురం అంటూ దాశరథి కవితాలాపన చేసి భయం ఆవరించిన సభలో ధైర్య సాహసాలు నింపారు. నిజాం రాజరికాన్ని ధిక్కరించినందుకు వరంగల్, నిజామాబాద్, చెంచల్గూడ జైళ్లలో దాశరథి మొత్తం 16 నెలలు శిక్ష అనుభవించారు. ఆ సమయంలో నిజాం పోలీసులు రజాకార్ల దాడులు సైతం ఎదుర్కొన్నారు. దగాకోరు, బటాచోరు, రజాకారు పోషకుడవు అంటూ నేరుగా అక్షర అస్త్రాలను నిజాంపైకి ఎక్కుపెట్టి కవిత్వం రాశారు. మా నిజాము రాజు తరతరాల బూజు అంటూ గలమెత్తి ప్రజాస్వామ్య కాంక్షకై నినదించాడు. ఆ క్రమంలో ఆయన ఎదుర్కొన్న హింస అలాంటిది కాదు, ఇలాంటిది కాదు. కావాలని అధికారులు సున్నం, సిమెంటు కలిపిన రొట్టెలను పెట్టేవారట. ఇది ఆయన తన స్వీయ చరిత్రలో పేర్కొన్నారు. 1949లో ముద్రితమైన ఆయన అగ్నిధార ఖండకావ్యంలోని ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడబానలమెంతో అనే గీతం ఇప్పటికీ అనేక వేదికలపై వినిపిస్తోందంటే ఆయన కలం పదును అర్థం చేసుకోవచ్చు. ప్రతిష్టాత్మక దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం ఈ ఏడాది ప్రముఖ కవి, రచయిత అన్నవరం దేవేందర్ను వరించింది. తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలచి పద్యాన్ని పదునైన ఆయుధంగా మార్చి ఉద్యమించిన దాశరథి చిరస్మరణీయుడు. తెలంగాణ అంటేనే ఉద్యమాల గడ్డ, పోరుగడ్డ. ఈ గడ్డ మీద జన్మించిన పోరుబిడ్డ దాశరథి. దాశరథి కృష్ణమాచార్య జననం భావితరాలకు ఆదర్శప్రాయం.